హలో అండి, పావు కిలో దొండకాయల్ని తీసుకొని కడిగి ఇలా ముక్కలు చేసుకున్నానండి. ఈ పచ్చట్లోకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, కొత్తిమీర తురుము, చింతపండు, జీలకర్ర, ఇంకా పసుపు, ఉప్పు. పొయ్యి అంటించి పెనం పెట్టి ఓ పావు నూనె పోసి పచ్చిమిరపకాయలు, దొండకాయలు వేసి వేగనివ్వాలి. పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేయాలి. ఇదిగోండి, ఇప్పుడు పూర్తిగా వేగిపోయాయి. ఇప్పుడు వీటిని జార్లోకి తీసుకోవాలి. కొంచెం జీలకర్ర, కొన్ని ఎల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర, కాస్త ఉప్పు, ఇందాక నానబెట్టిన చింతపండు నీళ్లు పోస్తూ మిక్సీ పట్టాలండి. పొయ్యి మీద పెనం పెట్టి ఓ పావు నూనె పోయాలి. ఇందులో 1/2 టీ స్పూను ఆవాలు, కొంత కరివేపాకు, కొట్టుకున్న ఎల్లిపాయలు, ఒక 4 ఎండుమిరపకాయలు తుంచుకున్నవి వేయాలండి. దోరగా వేపాలి. అందులోనే ఈ పచ్చడిని, మిక్సీ పట్టిన పచ్చడిని వేసేసి తాళింపు వేడిగా ఉన్నప్పుడే పచ్చడిని బాగా కలిపేయాలి. ఇదండి స్వాదిష్టమైన దొండకాయ పచ్చి కొబ్బరి పచ్చడి.